4 రోజుల కిందట ఏదైతే జరిగిన లగచర్లకు సంబంధించి జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉస్మానియా విద్యార్థులైతే ఈరోజు నిరసన దిగే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మనతో పాటు మోతిలాల్ నాయక్ అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవానికి ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేశారో వాళ్ళనే రిమాండ్ ప్రభుత్వం చెప్తున్నది. మీరు గిరిజనుల మీద అన్యాయంగా దాడి చేసిందని సార్, ఇది ప్రభుత్వము గిరిజనుల మీద చేసినటువంటి దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 9 నెలలుగా వాళ్ళకు మీరు భూములు అడుగుతున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి మీరు అక్రమంగా కేసు వేసి వాళ్ళని జైలు పంపించి వాళ్ళ భార్యలను మీరు ఇబ్బంది పెట్టి బలవంతంగా మీరు సంతకం చేయించుకునే ప్రక్రియ చేస్తున్నారు. అది చేస్తున్నారన్న బాధతోనే చేస్తున్న ఆ క్రమంతోనే ఆ యొక్క లైన్లోనే వీళ్ళందరూ తిరగబడడం స్టార్ట్ అయింది. ఒకవేళ వాళ్ళు తిరగబడ్డారనుకుందాం, వాళ్ళ కలెక్టర్ మీదనే దాడి చేసినారనుకుందాం, చేయలేదని కలెక్టర్ గారే అంటున్నారు, ఒకరు చేసినారని అంటున్నారు కదా, దాన్ని మనం పెద్ద మనిషితో క్షమిస్తామండి. క్షమించకుండా మీరు 90 సంవత్సరాల మహిళ మీద, గిరిజన మహిళ మీద మీరు ఈ రకంగా దాడి చేయడం, ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యమా? ఇది ఏ ప్రభుత్వం ఇది? ఇట్లా ఎవరైనా సాటి మనిషిగా మనం ఇది చేయొచ్చా? ఇప్పుడు దీన్ని ఎవరైనా ఈ తెలంగాణ ప్రభుత్వం హర్షిస్తుందా దీన్ని? 90 సంవత్సరాలు సార్, ఇలాంటి వాళ్ళ మీద మీరు గిరిజనులు ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. మేము పోరాటం చేస్తే లంబడోళ్ళని కించపరుస్తాం. మేము జియో నెంబర్ 29 మా రద్దు అయింది, జియో నెంబర్ 29 రద్దు చేయండి, దీనివల్ల మా రిజర్వేషన్ అనే హక్కులను మేము కోల్పోతున్నాం అంటే మమ్మల్ని చంచలగూడ జైల్లో 10 రోజులు మమ్మల్ని నిర్బంధించినారు. ఇప్పుడు లాస్ట్కు భూములు కూడా లాక్కుని పోయే పరిస్థితి తీసుకొచ్చినారు. అంటే రేవంత్ రెడ్డి గిరిజనుల మీద పగబట్టినట్టున్నారు. 100% ఇది ప్రభుత్వ కుట్ర. ఇది రేవంత్ రెడ్డి గారు లంబాడి జాతి మీద చేసినటువంటి ఇది కుట్ర, ఈ దౌర్జన్యం, ఈ రౌడీయిజం, ఇది గుండాయిజం. ఇది కాదా? లేదంటే వాళ్ళు అట్లా చేయకపోతే ఆ గ్రామస్తులు అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఎందుకు పోతారు సార్? అడవిలో పోయి ఎవరు ఉంటారు? అడవిలో పోయి ఉండాల్సిన అవసరం ఏంది? మీరు ఈ విధంగా చిత్రించబట్టడం ఈ కరెక్ట్ పద్ధత? అంటే ఫార్మసీకి సంబంధించి అందరూ కూడా సానుకూలంగా వాళ్ళు భూములు ఇస్తామంటున్నారు. కాకపోతే అక్కడ ప్రతిపక్షాల వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ప్రతిపక్షాలను వీళ్ళు అడ్డం పెట్టుకుని దాడి చేస్తున్నారు అంటున్నారు. మరి నిజంగా ప్రతిపక్షాల ఎత్తుగడనేనా అక్కడ? నిరుద్యోగ సమస్యకి నువ్వు ప్రతిపక్షమే అంటావు, హైడ్రాకి ప్రతిపక్షమే అంటావు, భూములు పోయినాయా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి హైదరాబాద్ వరకు వస్తే కూడా మేము ప్రతిపక్షమే అంటారు. మీరు ప్రతి సమస్యను పరిష్కారం చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీనో ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి ఒక సాకు చూపించి సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ సమస్య మీద ఉన్నటువంటి బాధితులు వీళ్ళు అన్యాయానికి, అహంకారానికి గురైనటువంటి బాధితులు వీళ్ళు ఎక్కడ పోవాలండి? వీళ్ళ పరిస్థితి ఏంది? మీరు ప్రతి సమస్యకు ప్రతిపక్షమే అంటున్నారు కదా. మీరు అట్లా అనుకొని అట్లా చెప్పే మీరు తప్పించుకుంటున్నారు తప్పితే కేవలం ప్రతిపక్షమైన సాకుతో మీరు ఈ 11 నెలలు మీరు మీ యొక్క ప్రభుత్వం నడిపినారు. ఒక్క మంచి పని కూడా చేయలేదు. అవన్నీ పక్కన పెడితే మీకు బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే డైరెక్ట్ వాళ్ళను కేసులు వేయండి, వాళ్ళ మీద కక్ష సాధించుకోండి. కానీ అమాయక గిరిజనుల మీద, అమాయక రైతుల మీద, ఆడ మహిళల మీద, 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళల మీద ఇట్లా దాడి చేయడం, ఇట్లా కొట్టడం, ఇట్లా ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దాడి జరిగింది మిట్ట మధ్యాహ్నం, ఆ తర్వాత పోలీసులు అంటే కలెక్టర్ చెప్పి నా మీద దాడి జరిగిందని చెప్పకండి, నా మీద దాడి జరగలేదని అర్ధరాత్రి 2 గంటలకు అకారణంగా ఏదైతే తండాకు సంబంధించిన గ్రామస్తులను తలుపులు బగ్గలగొట్టి, తాళాలు బగ్గలగొట్టి, ఇంట్లోకి చోరి మహిళలను అంటే ఒక భౌతికంగా దాడి చేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా ఖండిస్తారు సార్? ఈ 9 నెలల నుంచి వాళ్ళు కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు, గిరిజన రైతులు సస్తే మీరా మేము మా అంగుళం భూమి కూడా ఇవ్వమని వాళ్ళు పట్టుబడ్డారు. దీనికి ఎలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర పడింది. ఆ కుట్ర ఏంటంటే వీళ్ళందరినీ ఒక కలెక్టర్ని పంపించినప్పుడు ఎవరో ఒకరు కొడతారు. ఆ సాకుతో వీళ్ళందరినీ జైల్లో వేసి ఇంట్లో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టి వీళ్ళని టార్చర్ చేస్తే వీళ్ళకు అట్లయినా భయపడి వీళ్ళు భూములు ఇస్తారన్న ఒక కుట్ర చేసింది తప్పితే అసలైన కుట్ర గిరిజనులపై కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు నిర్మించేది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భూములు పంచేది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు భూములు తీసుకునేటోళ్ళు, పెద్ద ప్రాజెక్టులకు తీసుకునేటోళ్ళు. అదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా, నాగార్జున సాగర్ ప్రాజెక్టా, శ్రీశైలం ప్రాజెక్టా? ఒక ఫార్మా కంపెనీ మీ అల్లుడికి ఒక 30 సంవత్సరాలు 100 సంవత్సరాలు లీజు ఇవ్వడానికి తీసుకున్నటువంటి ఒక ఆ లీజు కోసం నువ్వు ఇంతమంది రైతులను 3,500 ఎకరాల్లో 2,500 ఎకరాల భూములు గిరిజన భూములే ఉన్నాయి. మరి వాళ్ళని అట్లా అన్యాయంగా చేయడం